రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గవర్నర్కు వివరించారు వైసీపీ అధినేత జగన్. ఇవాళ రాజ్భవన్కు వెళ్లిన ఆయన నేతృత్వంలోని బృందం పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిణామాలని గవర్నర్కు వివరించారు. అనంతరం మాట్లాడిన జగన్ నోట్ల రద్దుతో వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు. ఆర్బీఐ నుంచి ఏపీకి ఇంకా కొత్త నోట్లు రావాల్సి ఉందని, నోట్ల రద్దు సమస్యలు జూన్ వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు జగన్. డిమానిటైజేషన్ వల్ల ప్రజలు పడతా ఉన్న అవస్థల మీద, అగసాట్ల మీద గవర్నర్ గారిని ఇంటర్ఫియర్ కావాల్సిందిగా గవర్నర్ గారిని కోరడం జరిగింది. గవర్నర్ గారి ఇంటర్వెన్షను, గవర్నర్ గారి గుడ్ ఆఫీసెస్ని ఉపయోగించుకోవడం చాలా అవసరం అనిపించి గవర్నర్ గారిని కలవడం జరిగింది. పొద్దు అందరం కలిసికట్టుగా ప్రధానంగా గవర్నర్ గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో 14,740 కోట్ల రూపాయలు డిసెంబర్ 15 నాటికి మనకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు దగ్గర నుంచి మనకు తెలుస్తూ ఉంది. మేము అడిగేదల్లా ఏమిటి అనంటే, మొన్న 4వ తారీఖున ఆర్బీఐ 4th నవంబర్ నాడున ఆర్బీఐ స్టాటిస్టికల్ సప్లిమెంట్ ఇస్తూ దాంట్లో ఆర్బీఐ వాళ్ళు చెప్పినది ఏమిటి అనంటే, దాదాపుగా టోటల్ కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ 17.74 lakh crores ఆఫ్ సర్క్యులేషన్ ఉంది. ఇందులో 15.25 lakh crores ఆఫ్ రూపీస్, అంటే వాట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 86% ఆఫ్ ది కరెన్సీ ఇన్ సర్క్యులేషన్, ఈ డిమానిటైజ్ కాబడ్డ నోట్లు, ఈ 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు అని చెప్పి ఆర్బీఐ స్టాటిస్టికల్ సప్లిమెంట్ డేటెడ్ 4th నవంబర్ చెప్తా ఉంది. ఈ మధ్యకాలంలోనే మినిస్ట్రీ ఫర్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ చెబుతూ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఆయన చెప్పే దాంట్లో లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం 5.5 లక్షల కోట్ల రూపాయల మేరకు రెప్లెనిష్ చేసినాము అని. అంటే 5.5 కోట్ల రూపాయల మేరకు డిపాజిట్ చేయబడ్డ అమౌంట్ దాదాపుగా మొన్నటి దాకా అయితే 12,41,000 కోట్లు అన్నారు. రెప్లెనిష్ చేయబడ్డ అమౌంట్ ఎంత అని చూస్తే 5.50 లక్షల కోట్లు డిపాజిట్ చేయబడ్డ అమౌంట్ని రెప్లెనిష్ చేసినారు అని చెప్పారు.